దైవజనులైన వారు చెప్పిన మాట చెప్పుకుందాం. ఆదివారమున బలవంతంగానైనా సరే దేవుని జ్ఞాపకం చేసుకోవాలంట, దేవదూతలు జ్ఞాపకం చేసుకోవాలంట, పరలోకాన్ని జ్ఞాపకం చేసుకోవాలంట, మహిమ సంగతులు జ్ఞాపకం చేసుకోవాలంట. ఆదివారమున విశ్రాంతి దినమున యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13-14 వచనాలు మనం గమనిస్తే, విశ్రాంతి దినమున ఎవరైతే గౌరవిస్తారో నేను దానిని గౌరవిస్తాను అని యెహోవా తండ్రి సృష్టికర్త సెలవిస్తూ ఉన్నారు. వారిని ఉన్నతమైన స్థలాలకు ఎక్కిస్తారంట. ఎవరిని? విశ్రాంతి దినములో ఏ పని చేయకుండా ఎవరు దేవునిని ఆరాధిస్తారో వారిని ఉన్నతమైన స్థలములోకి నేను తీసుకొని వెళ్తాను అని చెప్పి యెషయా గ్రంథం 58, 13-14 వచనాలు తండ్రి తెలియజేస్తున్నారు.